నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి ఇప్పుడు మన సత్తయ్య కళా ఆర్ట్స్ మన శివన్న వాళ్ళ మట్టి గణపతులు అండ్ పిఓపి గణపతుల షెడ్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్ నెంబర్ 4 ఇప్పుడు మనకు చాలా రోజులు అయిపోయింది. మన జూలై 9th నాడైతే నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు వచ్చేసి మనకైతే ఫస్ట్ మట్టి అయితే పెట్టడం జరిగింది. టోటల్గా మాత్రం ఇప్పుడు వచ్చేసి మీకు ఏమేమి మోడల్స్ గణపతులు ఉన్నాయి, ఎంతవరకు వర్క్ అయింది అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఈవినింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మన శివన్న కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు వీడియో త్రూ ఇచ్చాను. అండ్ లొకేషన్ ద్వారా మనకు వీడియో ద్వారా లొకేషన్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా మన లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్ ద్వారా అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అలానే ఇక మనమైతే లోపలికి పోయితే మాత్రం మన పిఓపి గణేశులు అండ్ మట్టి గణేశులు అయితే చూద్దాం. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన సత్తయ్య కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన శివన్న వాళ్ళ గణేష్ల షెడ్ ఇది. మన ఈకో ఫ్రెండ్లీ గణపతి అండ్ పిఓపి గణేష్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మీకు వీడియో త్రూ చూపిస్తానని చెప్పాను కదా. మీకు వీడియో త్రూ చూసుకున్నట్టయితే ఈ లొకేషన్ మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మన వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్లో అక్కడ మళ్ళీ సర్కిల్ ఒకటి వస్తుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్న తీసుకుంటే మాత్రం మన సత్తయ్య కళా ఆర్ట్స్ మన శివన్న వాళ్ళదైతే ఇక పిఓపి గణపతులు అండ్ మన మట్టి గణేశులు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే మీకు శ్రీకేఎం మన కాలేజ్ ఉంది కదా, కాలేజ్ రాకముందుకే మన శ్రీకేఎం చెరువు వస్తుంది కదా, ఆ చెరువు నుంచి స్ట్రేట్గా వచ్చేసినాక కూడా అక్కడ లారీ వస్తుంది చూసినా, టిప్పర్ లారీ. ఆ లారీ నుంచి ఇట్లా వస్తుంటే మీకు అన్న వాళ్ళది మాత్రం ఇక్కడ మనకైతే గణేష్ అయితే కనబడడం జరుగుతుంది. చూసుకుందాం. ఇక లోపలికి పోయి అయితే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా వచ్చేసి మనకైతే ఫస్ట్గా మనకైతే ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో మహారాజా మోడల్ అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి న్యాచురల్ పంచ, ఇది అంటే మన రెడీమేడ్ పంచస్ ఉంటాయి కదా అలా. ఇది కండవ కూడా చూసుకున్నట్టయితే మనకు సేమ్. అండ్ బార్డరింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. చూసుకోవచ్చు మనకు మహారాజా మోడల్లో అండ్ చాలా బాగుంది. అండ్ మనకు చూసుకున్నట్టయితే మన శ్రేష్ నాగ్ అయితే మాత్రం పైన బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరిగింది, కిరీటం బ్యాక్ సైడ్న. ఈ ఎగ్జాక్ట్లీ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో గణేష్ దగ్గరికి అయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం సెట్టింగ్ పొజిషన్ అండ్ సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య. ఈ పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు బాడీ కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ గ్రీన్ కండవ వచ్చేసేమో గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డరింగ్ మనకు చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు సత్యనారాయణ స్వామి వారు అయితే ఉండడం జరిగింది. సత్యనారాయణ స్వామి వారి వెనకాల మనకు అరిటాకులు అండ్ మనకు రైట్ సైడ్ సత్యనారాయణ స్వామి రైట్ సైడ్ ఏనుగు ఫేసెస్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఏనుగు ఫేసెస్. ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 12 feet అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న చూసుకుంటే మనకు మూషిక వాహనం. అండ్ అలానే మనకు గణేశుని పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ అండ్ బార్డరింగ్ కూడా చూడండి, డిజైనింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇటు మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మనకు పార్వతీమాత అండ్ మన భోలేనాథ్ బాబా అయితే పైన ఉండడం జరిగింది. అండ్ మనకు మూషిక్ అటు పైన డిజైన్స్ చూడండి చాలా బాగుంది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మనకు శ్రేష్ నాగ్ మన నాగేంద్ర స్వామి వారి బొట్టు అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 12 feet. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చొని పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్. అండ్ మనకు పిల్లోస్ అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా రావడం జరిగింది. ఈ పిల్లోస్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డరింగ్ తోనైతే డిజైనింగ్ తోనైతే ఉండడం జరిగింది. అండ్ మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మనకు కండువ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మాత్రం మనకు అయ్యప్ప అండ్ మనకు సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే వాళ్ళకు బ్యాక్ సైడ్ మన శ్రేష్ నాగులు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, తొండం పైన డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 12 feet వరకు అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక మన ఈకో ఫ్రెండ్లీ గణేశులు అయితే మనం చూసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఈకో ఫ్రెండ్లీ గణేష్, మన మట్టి గణేష్ కూడా అని అంటారు.
అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు గుర్రం హార్స్ రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి మనకు ఫినిషింగ్ కోసం మన పెయింట్ ఫినిషింగ్ మట్టి అయితే వీళ్ళు చేయడం జరిగింది. చూస్తుంది కదా, ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పగిడి పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం కొంచెం, ఎందుకంటే మన ఈకో ఫ్రెండ్లీ గణేశులు అనేది మనకు చాలా మోడల్స్లో ఉంటాయి. కాకపోతే కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూసింది కదా, ఈ గణేశునికి అయితే మాత్రం మనకు చాలా బాగుంది కదా. ఈ గణేశుంది మాత్రం ఇది మాత్రం అప్డేట్. ఆశీర్వాదం చేయి కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూసాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మన చూసింది కదా, మనకైతే ఇక్కడ డిజైనింగ్స్ అండ్ అలానే మన గణేశునికి లెఫ్ట్ సైడ్న మన గోమాత అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే పిల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. చూసుకుందాం ఇంకో గణేశుని కాడికి పోయి. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు మనకు చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మనకు సేమ్ మోడల్ ఫోటో మోడల్ మనకు ఇక్కడ నెమ్మలి అండ్ అలానే రైట్ సైడ్ నెమ్మలి, లెఫ్ట్ సైడ్ కూడా నెమ్మలి. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో గద పట్టుకొని ఉండడం జరిగింది చూడండి. గణేశుడు అయితే మాత్రం ఇంత బాగున్నా చూడండి, మనకు చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న బొజ్జ గణపయ్య. బొజ్జకు చూడండి ఎంత బాగున్నది పాము. మన నాగేంద్ర స్వామి వారితే ఒక చేతిలో నాకు దంతం కూడా పట్టుకొని ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు మాత్రం చాలా బాగా వచ్చేసింది కదా ఈ గణేశుడు మాత్రం. చూస్తుంది కదా, ఐస్లలో మాత్రం ఇంకా పెయింటింగ్ కూడా కాలేదు. ఐస్లలో ఎంత మంచి గ్లో ఉన్నదంటే చూడండి. మీకు ఇది న్యాచురల్గా నేనైతే మీకు ఫోటో అనేది ఒకసారి ఫోటో కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని జరిగింది కదా, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. వచ్చేసి మనకు నంది పైన కూర్చొని ఉన్న గణపయ్య చూడండి. 2 నందులు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఈ ఫోటో కూడా నేను మీకు చూపిస్తా. చూసింది కదా, సేమ్ మోడల్ గణేష్ ఇది. ఇక్కడ ఎవరైనా మీరు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీ గణేశుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టండి. అండ్ అలానే మీకు ఎక్కడ ఏరియా మీరు కూర్చోబెట్టేది చెప్తే నేను నెక్స్ట్ వీడియో అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ అయిన గణేష్ ఇది, చాలా బాగుంది కదా. అండ్ చూసుకుందాం ఇంకో చాలా మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం కొన్ని విగ్రహాలకైతే మాత్రం మన ఫినిషింగ్ మట్టి అనేది కావడం జరిగింది. ఇంకా చాలా వర్క్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. తప్పకుండా మాత్రం మీరు ప్రతి ఒక్క వీడియో అనేది చూసుకుంటూనే ఉండండి. చాలా మంచిగా ఉంటాయి నా వీడియోస్ అని. ఇక్కడ చూద్దాం కొంచెం లైన్గా అయితే మాత్రం మీకైతే విగ్రహాలు అనేది చూపిస్తాను. ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి కదా, కాబట్టి మీకు మీ గణేష్ దీంట్లో ఏదో నాకైతే చెప్పాను కదా, మళ్ళీ రిపీట్ అయితే చేయొద్దు. ఇక్కడ చూసుకుందాం ఇక మనకు చాలా ట్రెండింగ్ ఇన్ 2024లో మన ఈకో ఫ్రెండ్లీ గణేష్. అదేంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏదని మాత్రం ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను మీకు. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంత క్యూట్గా గణేశుడు అయితే మనది ఉండడం జరిగింది. చూసింది కదా, ఇది వచ్చేసి మనకు ఇంత బాగుంది గణేశుడి. అండ్ అలానే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు కరీంబాద్ వాళ్ళది ఇది. చూసింది కదా మన సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా. అండ్ ఈ విగ్రహం చూసుకుందాం మనం వచ్చేసి ఇప్పుడు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు చంద్రవంక ఉంటాయి కదా, చంద్రవంక పైన కూర్చొని ఉన్న గణపయ్య చూసుకోవచ్చు. అండ్ అలానే మనకు 2 మూషికులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది చూడండి. అండ్ మనకు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొంచెం ట్రెండింగ్లో అయిన గణేష్ మన మాత్రం ఇది మన ఈకో ఫ్రెండ్లీ గణేష్.
అండ్ మనకు బాల్ గణేష్ కూడా అంటారు. చూస్తుంది కదా ఎంత క్యూట్గా ఉందంటే అసలు చాలా చాలా బాగా వచ్చేసింది క్యూటింగ్. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఇక్కడ ఉన్న ఈకో ఫ్రెండ్లీ గణేష్ అండ్ మన పిఓపి గణేష్ అయితే మాత్రం టోటల్గా అయితే చూపించా. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కదా. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మరి అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.